అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున తిరిగి దేవుడు వివాహము అయిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ముఖ్యంగా స్త్రీలకు సలహా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించాలని ప్రభు పేరట మనవి చేయుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సాధారణంగా పెళ్లికి ముందు ప్రతి అమ్మాయి సరదాగా వారి బంధువుల ఇంటికి లేదా స్నేహితుల ఇంటికి వెళుతూ ఉంటుంది. అక్కడ చాలా రోజులు గడుపుతూ ఉంటుంది. 5 రోజులు, 10 రోజులు, వారం రోజులు. ఈ రోజుల్లో చదువు ఉంది కాబట్టి, కాలేజెస్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ రోజులు వీరి ఇళ్లలో ఉండరు. సరే, కానీ పెళ్ళైన తర్వాత వారు అలా చేయకూడదు. పెళ్ళైన స్త్రీ ఎక్కువ రోజులు ఇతర ఇంట్లో, తల్లి ఇంట్లో ఉండడము ఏమాత్రము మంచిది కాదు. వివాహము కాకముందు ఆ అమ్మాయి మరి వీరి ఇళ్లలో, స్నేహితుల ఇళ్లలో, బంధువుల ఇళ్లలో కూడా తను గడుపుతూ ఉంటారు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ విధంగా ఉండకూడదని నా యొక్క సలహా. రెండవది, పెళ్ళైన తర్వాత తమ భర్త అనుమతి లేకుండా స్త్రీ ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది కూడా ప్రతి ఒక్క స్త్రీకి పనికి వచ్చే మాటలివి. మీరు మీ జీవితాలను చక్కపరుచుకొని జీవించాలని దేవుని సేవకునిగా ఈ మాటలు మీకు చెప్పాలని ఆశతో పంచుకుంటూ ఉన్నాను. పెళ్ళైన తర్వాత తమ భర్త అనుమతి లేకుండా స్త్రీ ఎక్కడికి వెళ్ళకూడదు, అనగా తన పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే ముందుగా వారు తమ భర్తను అడిగి ఒప్పించి మరీ వెళ్ళాలి. ఏం చేయాలండి? తమ హస్బెండ్కి చెప్పాలి. ఏమండి, నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, లేకపోతే మా అన్న వాళ్ళకి ఇంటికి వెళ్తున్నాను, మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని ముందుగానే భర్తకి చెప్పి తన అనుమతిని తీసుకొని వెళ్ళడంలో మీ కుటుంబ జీవితము సంతోషంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవది, ఎప్పుడైనా స్త్రీ మరి బయటికి వెళ్ళినప్పుడు భర్త ఫోన్ చేస్తాడు అకస్మాత్తుగా. చేసినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, హస్బెండే కదా అని చెప్పి ఫోన్ మాట్లాడదు. తర్వాత మాట్లాడతలే అని పక్కకు పెట్టేస్తుంది. ఆయన రెండవసారి చేస్తాడు. మరి ఈ స్త్రీ తిరిగి ఆ ఫోన్ ఎత్తకుండా పక్కకు పెడుతుంది. మూడవసారి చేస్తాడు. ఆ ఫోన్ చూసి మరి తను ఊకే చేస్తున్నాడు అని మాట్లాడితే బాగుంటుంది. ఆ విధంగా మాట్లాడకుండా ఉండడం వల్ల ఆ భర్తకు లేనిపోని అనుమానము ప్రారంభమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వివాహము చేసుకోబోయే యమనస్తులారా, వివాహమైన స్త్రీలారా, మీరు ఎవరైనా కాల్ చేసినప్పుడు మంచివారు చేస్తే ఓకే, చెడ్డవారు చేసినప్పుడు మీరు ఆ విధంగా చేయండి. మీ రక్త సంబంధికులు, మీకు కావలసిన వారు, మీ సొంత హస్బెండ్ చేసినప్పుడు దానికి రెస్పాన్స్ కావాలి, దానికి బదులు ఇవ్వాలి. అప్పుడు నీ కుటుంబము సమాధానంగా, సంతోషంగా మీరు జీవిస్తారు. లేకపోతే కుటుంబంలో కలహాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ నా సలహా మీరు వ్యతిరేకంగా తీసుకోకుండా, మీరు అనుభవపూర్వకంగా నేను చెప్తూ ఉన్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు విని ఈ మాటలను మీరు మీ కుటుంబ జీవితాన్ని సరిచేసుకుంటూ జీవించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.